పవర్లుంటే ఏదంటే అది నడుస్తుందబ్బా. సార్ ఇది రాంగు, సార్ ఇది రూల్స్ ప్రకారం తప్పు అని చెప్పే ధైర్యం ఏ ఆఫీసర్కు ఉండదు. ఫైల్ వచ్చిందంటే అంత ఓకే అని సంతకం పెట్టాల్సిందే, లేదంటే ఏమైతుందో కూడా తెలుసు. మరి గిట్లుంటది కాబట్టి రూల్స్ గిల్స్ జాంతనయ్య అని తయ్యని ఆడతారు. అటెన్క ఇగో గిట్ల కావచ్చు. పనివంతుడంటే పల్లాగా రేపో చెరువును ఊడ్చుడు, కాలేజీలు కట్టుడు. ఎవ్వరికి ఇంత ఆపకుండా ఏ పనికి ఇంత ఆగకుండా దిగ్విజయంగా కట్టుకుంటుంటే ఇప్పుడు నీళ్ల శాఖ ఆఫీసర్లకు ఎరుకైతే ఊరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండ్రు. గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి మీద పోలీసులు కేసు కట్టిండ్రు. ఎన్నో కాదు, హైదరాబాద్ శివారు గట్కేసర్ మండలం వెంకటాపురం కాన్నే నాడెన్ చెరువుని ఇంత కబ్జా చేసుకుంటూ వస్తుండట ఏండ్ల సంధి. అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజీలు బఫర్ జోన్ లోనే కట్టిండ్రట. సార్ కాలేజీ జాగల మీద మస్తు మాటలైంది కానీ అప్పట్లో పల్లా గారు అధికార పార్టీ ఎమ్మెల్సీ గారాయే, ప్రగతి భవన్ లో పతారగల్ల లీడర్ ఆయే. ఆఫీసర్లు కండ్లకు బట్ట కట్టుకుంటారట, పోలీసులు కంప్లైంట్లు తీసుకోలేదట. అయితే ఈ నడుమోగలు సీదా హైకోర్టుకు పోయే వరకు ఇవాళ రేపట్ల ఆర్డర్ వస్తుందనంగా కేసు అయిందిగా. ఓ దిక్కు హైడ్రా రువ్వడు చూపిస్తున్నాయల్ల ఇది బయటకు వచ్చింది కాబట్టి ఏమైతుందో చూడాలి. ఈడికే అయిపోలేదట. చెర్లు, కుంటలు, సర్కార్ జాగాలు కబ్జా చేసి కట్టిన కాలేజీలు, కడమ బంగ్లాల లెక్కలు మొత్తం తీస్తుర్రట. నోటీసులు ఇచ్చి కూల్చుడేనట.